ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గోధుమ రవ్వ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇక్కడైతే నేను ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను. ఇది ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసి సైడ్కి పెట్టుకోవాలి. వేరే ఒక కడాయి తీసుకొని తగినంత ఆయిల్ వేసి అందులో ఇలా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. అందులోకి ఇప్పుడు చిన్నగా తరిగిన అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ పీసు, పచ్చిమిరపకాయలు అన్నీ యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం కొత్తిమీర కొంత, నెక్స్ట్ పుదీనా ఆకులు, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి త్వరగా ఫ్రై అవ్వడం కోసం, మగ్గడం కోసం సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై అయిన తర్వాత దీనికైతే ఒక కప్పు తీసుకున్నాం కాబట్టి రవ్వ 3 కప్పులు వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇలా మంచిగా బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన దాంట్లోనే మనం ఏదైతే సైడ్కి రవ్వ పెట్టుకున్నామో అది యాడ్ చేయాలండి. ఇంకా మనకి ఒక 10 మినిట్స్లో ఈ ఉప్మా అనేది రెడీ అయిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. సూపర్గా ఈజీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అసలు మిస్ కాకండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయాలి.